अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన శాంతి సుఖాలు కురిపించండి వల్ల ఆమీన్. ఇస్లాంలో హజ్ గురించి మనందరికీ తెలుసు. ఇస్లాంలో ఉన్న 5 పిల్లర్లో హజ్ కూడా ఒకటి. మొదటిగా కల్మా, అషహదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహ్ వా అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. ఇది మొదటి పిల్లర్ అయితే కనుక, ఇక రెండవది నమాజ్ అంటే ప్రార్థన, ఆరాధన. ఇక మూడవది జకాత్, స్తోమత ఉన్నవారు మరి 8 రకాల వారికి వారి యొక్క ధనాన్ని ఖర్చు పెట్టాలి. ఇక నాలుగవది ఉపవాసాలు, రంజాన్లో నెల మొత్తం ఉపవాసాలు. అంతేకాకుండా ఇంకా కొన్ని నఫిల్ సున్నత్ ఉపవాసాలు కూడా ఉన్నాయి, ఇది కూడా ఆరాధనలో భాగమే. అంతేకాకుండా 5వది హజ్. ఇది ఎవరికైతే స్తోమత ఇవ్వబడిందో, ఎవరికైతే ధనం ఇవ్వబడిందో, ఎవరికైతే స్తోమత ఇవ్వబడిందో వారు ఖచ్చితంగా ఈ యొక్క హజ్ అనేది చేయాలి. చేయకపోతే కనుక, స్తోమత ఉండి కూడా చేయకపోతే కనుక దీని గురించి ఖచ్చితంగా అల్లాహ్ పట్టుకోవడం మరియు ప్రశ్నించడం జరుగుతుంది అని ఖురాన్లో చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క హజ్జే కాకుండా వీలైతే అంటే బక్రీద్ పండుగ నెలలో మనం చేస్తే కనుక దీన్ని హజ్ అంటారు. మక్కాలో ఉన్న కాబా దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదైతే కార్యక్రమం చేస్తామో అది బక్రీద్ పండుగప్పుడు వెళ్ళి చేస్తే కనుక దాన్ని హజ్ అంటాం. కానీ ఇతర దినాలలో, సంవత్సరంలోని ఇతర రోజుల్లో కనుక మనం కనుక వెళ్ళి మరి అదే సౌదీ అరేబియాలోని ఈ యొక్క మక్కా నగరంలో ఉన్నటువంటి ఆ యొక్క కాబా ప్రదక్షిణలు ఏదైతే ఉందో చేసే ఆ యొక్క కార్యక్రమాన్ని ఇతర దినాలలో, బక్రీద్ పండుగప్పుడు కాకుండా ఇతర దినాలలో చేసే దానిని ఉమ్రా అని అంటాం. ఈ యొక్క ఉమ్రా కూడా విలువైనదే, హజ్ చాలా విలువైనది. ఇది ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా చేయాలి. ఇక ఉమ్రా అనేది జీవితంలో ఎన్నిసార్లు అయినా చేయవచ్చు. మరి ముందుగా హజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇక ఉమ్రా కూడా విలువైనది. ఉమ్రాలో వెళ్ళేటప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక శిష్యుడు ఉమ్రాకి వెళ్ళేటప్పుడు, అంటే ఒక సహాబా ఉమ్రాకి వెళ్తూ ఉంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తారు ఏమని, మీరు ఉమ్రాకి వెళ్ళినప్పుడు నా గురించి కూడా ప్రార్థన చేయండి అల్లాహకి అని అడుగుతారు. అంటే ఉమ్రాకి వెళ్ళటం, ఉమ్రాలో ప్రార్థన చేయటం ఈ విషయమే కాకుండా ఒక వ్యక్తి హజ్కి వెళ్ళినా, ఉమ్రాకి వెళ్ళినా ఆ వెళ్ళే కాబా దగ్గర చేసే దువా కానీ, అక్కడ చేసే కార్యక్రమాలు కానీ ఎంత విలువైనవి ఇస్లాంలో. మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారే మీరు ఆ కాబా దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ ఉమ్రాకి వెళ్ళినప్పుడు నా కోసం అల్లాహ్ని ప్రార్థించండి అని అడిగారు. అల్హమ్దులిల్లా. ఇది ఆ యొక్క ఉమ్రా యొక్క ప్రత్యేకత, దాని యొక్క గొప్పదనం అనేది ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఇక రెండవది ప్రయాణంలో ఉన్నప్పుడు దువా. ఇదొకటి. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి కోసం, ఒక సోదరుడు ఇంకొక సోదరుడి కోసం, ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తి ఇంకొక కుటుంబంలో ఉన్న ఇంకొక వ్యక్తి కోసం ఇలా ప్రార్థన చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఇహలోకంలోనూ పరలోకంలో కూడా ఉన్నాయని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. అందుకే ఇతరులని ప్రార్థన చేయమంటాం, మీ యొక్క ప్రార్థనలో మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి అడగటం, మా కోసం కూడా ప్రార్థన చేయండి ఆ దేవుణ్ణి అని చెప్పి అడగటం, ఇది కూడా దేవుడు చెప్పిన జీవన పద్ధతుల్లో, ఆరాధన పద్ధతుల్లో ఒకటి. మనం ఇతరులను కూడా మీ యొక్క ఆరాధనల్లో, మీ యొక్క ప్రార్థనల్లో మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకోండి, మా కోసం కూడా మీరు దువా చేయండి, మా కోసం కూడా మీరు ఆ దేవుణ్ణి ప్రార్థించండి అని చెప్పి అడగవచ్చు అన్నమాట. ఇక ఇంకొక విషయం, పుణ్యక్షేత్రాలు ఇస్లాంలో మక్కా, మదీనా, మస్జిద్ అక్సా. మరి ఇలాంటి మస్జిదులకు వెళ్ళి మస్జిదులే, వేరే దగ్గరికి కాదు, కేవలం మస్జిదులే, సమాధుల దగ్గరికి వెళ్ళి కాదు, ఇక్కడ మస్జిదుల గురించి మాట్లాడటం జరుగుతుంది. సౌదీలో ఉన్నటువంటి మక్కా మస్జిద్ మరియు మదీనా మరియు బైతుల్ మక్దస్ లేదా మస్జిద్ అక్సా, వీటి దగ్గరికి వెళ్ళి నమాజ్ చదివినా కూడా, వీటి దగ్గరికి వెళ్ళి దువా చేసినా కూడా అది చాలా విలువైనది అని ఇస్లాంలో తెలియజేయడం జరుగుతుంది. ఎవరైనా ప్రయాణం చేసి దువా చేయాలనుకుంటే, ప్రయాణం చేసి
స్పెషల్గా ఆరాధించాలనుకుంటే ఈ 3 ప్రదేశాలకు వెళ్తే మంచిది. ఎవరికైనా స్తోమత ఉండి ఒకవేళ వెళ్ళగలిగితే ఈ 3 ప్రదేశాలకి వెళ్ళి వారు స్పెషల్గా ఆరాధన చేయవచ్చు అని చెప్పడం జరిగింది. మరి అసలు ఇక్కడ ఈ యొక్క హదీస్లో ఏం చెప్పబడిందంటే, హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రజల్లా గారి కథనం ప్రకారం ఈ యొక్క ఉమర్ బిన్ ఖత్తాబ్ రజల్లా గారు ఉమ్రాకి వెళ్ళడానికి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క అనుమతి కోరారు. అప్పుడు ఆయన అనుమతి ఇస్తూ ఎవరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సరే వెళ్ళండి అని ఉమర్ బిన్ ఖత్తాబ్ రజల్లా గారికి అనుమతి ఇస్తూ ఏమన్నారంటే, ఓ సోదరా, నీ యొక్క ఉమ్రాలో నువ్వు దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు మమ్మల్ని మర్చిపోకు సుమా అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉమర్ బిన్ ఖత్తాబ్ రజల్లా గారితో అన్నారు. అప్పుడు ఉమర్ బిన్ ఖత్తాబ్ రజల్లా గారు ఎంత ఆనందపడ్డారంటే, మొత్తం ప్రపంచం నా సొంతం అయిపోయినా నాకు అంత ఆనందం కలిగేది కాదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్న ఈ యొక్క మాట వల్ల నాకు అంత సంతోషం కలిగింది అని ఉమర్ బిన్ ఖత్తాబ్ రజల్లా గారు ఎంతో సంతోషపడ్డారు. ఇక ఇంకొక ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, సోదరా, నీ ప్రార్థనలో మమ్మల్ని కూడా చేర్చుకో అని అన్నారు. ఈ హదీసు ప్రామాణికమైనది అని, దీనిని అబూ దావూద్ మరియు తిర్మిజీ హదీసులు వెలుగు తీశారు అని, తిర్మిజీ హదీస్లో దీన్ని హసన్ మరియు సహీగా కూడా పేర్కొన్నారు. ఇకపోతే ఈ యొక్క హదీసులో మనకు తెలిసిన కొన్ని విషయాలు, ప్రయాణానికి బయలుదేరుతున్న వారిని తమ కోసం ప్రార్థించమని కోరవచ్చు. ఎందుకంటే ప్రయాణంలో ఉన్నప్పుడు చేసే దువా స్వీకరించబడుతుందని, వర్షం పడేటప్పుడు చేసే దువా స్వీకరించబడుతుందని, మస్జిద్లో మనం సౌండ్ వింటాం కదా మైక్లో అజాన్ చేసేటప్పుడు దువా, అజాన్ అయిపోయిన తర్వాత చేసే దువా, మస్జిద్లో అకామత్ ఇచ్చిన తర్వాత ఇచ్చే ముందు చేసే దువా, మరియు హజ్ ఉమ్రాలకి వెళ్ళేటప్పుడు వెళ్ళిన తర్వాత వచ్చేటప్పుడు చేసే దువా, ప్రయాణంలో ఉన్న దువా, ఇలాంటి ఇంకా కొన్ని స్పెషల్గా ఉన్నాయి. అటువంటి కార్యాలయాల్లో అటువంటి ప్లేసుల్లో చేసే దువాలు ఖచ్చితంగా స్వీకరించబడతాయి, అవి రద్దు చేయబడవు అనే కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిల్లో ఇవి కూడా ఒకటి, ఈ యొక్క హజ్ మరియు ఉమ్రాలు కూడా ఒకటి. మరియు ప్రయాణం కూడా, ప్రయాణంలో ఎవరైనా ప్రయాణం చేసేటప్పుడు మీ యొక్క ప్రయాణం చేసేటప్పుడు మా కోసం దువా చేయండి అని చెప్పవచ్చు అనమాట. వాళ్ళు కూడా ప్రయాణంలో దువా చేయడం చాలా అవసరం. ముఖ్యంగా హజ్ కాబా యాత్ర కోసం వెళ్తున్నవారు కాబా గృహాన్ని సందర్శించినప్పుడు తమ కోసం కూడా ప్రార్థించమని కోరుకోవచ్చు. దీనివల్ల 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, ఒక ముస్లిం పరోక్షంగా ఉన్న తన సోదరుని కోసం ప్రార్థిస్తే దేవుడు అతని యొక్క ప్రార్థనను మరియు తప్పకుండా ఆమోదిస్తాడు. ఎందుకంటే పరోక్షంగా చేసే ప్రార్థనలో చిత్తశుద్ధి ఉంటుంది కాబట్టి. ఇక రెండో ప్రయోజనం ఏమిటి అంటే, పుణ్యక్షేత్రాలలో చేసే ప్రార్థనలు, అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు అనమాట, అక్కడ ప్రార్థనలకు త్వరగా స్వీకారం తొందరగా స్వీకరించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా హజ్ ఉమ్రాల కోసం వెళ్ళేటప్పుడు వెళ్ళే వారి కోసం అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కేవలం తమ కోసమే ప్రార్థించుకోకుండా వారి యొక్క బంధుమిత్రుల కోసం, సమాజం కోసం కూడా ప్రార్థించాలి అని ఈ యొక్క హదీసులో ఇలాంటి అనేక విషయాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి మరి అంటే దరూద్ అంటే అల్లా పంపించే దరూద్ వేరు. అంటే అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని దీవిస్తారు, అది ఒక దరూద్. దైవదూతలు అల్లాని ప్రార్థిస్తారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి, అల్లా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సౌఖ్యాలు కురిపించమని, అదొక దరూద్. మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన దరూద్ పంపిస్తాం. అంటే ఆయన గురించి మనం అల్లాని ప్రార్థిస్తాం. ఏమని? అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సౌఖ్యాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సౌఖ్యాలు కురిపించి, ఆయన సమాజం పైన కూడా శాంతి సౌఖ్యాలు కురిపించి, మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసుని చేసి, అంతిమ దినం రోజు వసీలతా స్థానాన్ని అంతిమ దినం రోజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి వల్ల, మకామే ముహమ్మద్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల
అంత్యమైన వసలితాస్తారని ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ప్రసాదించడం వల్ల ఆమీన్ అని ఈ విధంగా దరూద్ అంటే ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి కోసం మనం అల్లాహ్ని ప్రార్థించడం, ఇది దరూద్ అనమాట. ఇలా మన యొక్క ప్రవక్త, అంతిమ ప్రవక్త తరపున మనం కూడా ప్రార్థించాల్సిన బాధ్యత మనపై ఉంది అని ఇక్కడ ఖురాన్లో కూడా అనేక వాక్యాల్లో చెప్పడం జరిగింది. ఈ యొక్క హదీస్ ద్వారా కూడా మనకు అర్థమవుతూ ఉంది. ముఖ్యంగా హజ్జుమ్రాలు ప్రయాణాలలో ఉన్నప్పుడు చేసే దువా చాలా విలువైనది అని ఈ యొక్క హదీస్ ద్వారా అర్థమవుతూ ఉంది. ఏది ఏమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్ మీరు ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీస్లో మాకు ఇచ్చి ఉన్నారో, తెలియజేసి ఉన్నారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్.